భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఎక్కడ చూసినా జనాలే. ఆ ప్రదేశాలు సముద్ర తీరాలైనా, నదీ తీరాలైనా, దేవాలయాలైనా, జలపాతాలైనా, చివరికి రోడ్లైనా. అలాంటి మన భారతదేశంలో తక్కువ జనాభాతో, ప్రకృతి ఒడిలో, అనుకూలమైన బడ్జెట్లో ఒక అద్భుతమైన ప్రదేశం ఉందంటే మీరు నమ్మగలరా? పదండి, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం స్పిటి వ్యాలీ. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. హిమాచల్ ప్రదేశ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సిమ్లా మరియు మనాలి. అలాంటి హిమాచల్ ప్రదేశ్లో టిబెట్ భూభాగానికి దగ్గరగా, ప్రపంచానికి ఎత్తుగా, మైనస్ ఉష్ణోగ్రతల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశమే స్పిటి వ్యాలీ. ఈరోజు మన వీడియోలో స్పిటి వ్యాలీని ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి సందర్శించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మొదలైనవన్నీ తెలుసుకుందాం. స్పిటి వ్యాలీలో ఉష్ణోగ్రతలు -11 నుంచి 22 మధ్య ఉంటాయి. కాబట్టి మనం ఈ థర్మల్ వేరు, గ్లౌజు, కళ్ళజోడు, షూసు మరియు -డిగ్రీని తట్టుకునే స్వెటరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని మొదలు పెడదామా? ముఖ్యంగా స్పిటి వ్యాలీ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో మన యాత్రని ఢిల్లీ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఉండేది పూణే కాబట్టి పూణే నుంచి నా యాత్రని మొదలుపెట్టాను. పూణే నుంచి ఢిల్లీకి సుమారు 2.5 గంటలు ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఈ మధ్య ఫ్లైట్ రేట్లు పెరగడం వల్ల టికెట్ 5 నుంచి 6,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్కి మనం చేరుకున్నాము. టెర్మినల్ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దది. సో ఇక్కడ నుంచి మనం మెట్రో మీదుగా నేను వెళ్ళాల్సిన పికప్ పాయింట్కి చేరుకున్నాను. ఇక్కడ ఆశ్చర్యంగా మనకి తెలుగులో కూడా బోర్డు ఉంది, పికప్ పాయింట్. ఇదే నేను బుక్ చేసుకున్న బస్సు, నియో బస్ ఇది, ఢిల్లీ టు సిమ్లా. ఇక చూడండి, నేను అంబాలా దగ్గర ఉన్నాను. నార్త్ ఇండియాలో ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో అతిపెద్ద సమస్య ఈ పొగమంచే. ఢిల్లీ నుంచి సిమ్లా సుమారు 350 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 8 నుంచి 9 గంటల సమయం తీసుకుంటుంది. మేము సిమ్లా చేరుకున్నాం. సిమ్లాలో ఒక హోటల్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయం అల్పాహారాన్ని సేవించాము. ఇక్కడే జనరల్గా మనం గ్రూప్ బుకింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా వెళ్ళచ్చు. మేము గ్రూప్ బుకింగ్ చేసుకున్నాము. ఫర్ హెడ్ మాకు 16,000 అయితే పడింది. ఇదే మా గ్రూప్ మెంబర్స్. ఇక్కడ స్వరాజ్ మజ్దా బస్ బుక్ చేస్తారు. ఇందులో మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి మా ప్రయాణాన్ని సాగించాము. ముందుగా సిమ్లా నుంచి మా డే 1 జర్నీ చిటికుల్. ఇది సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది. 12 గంటల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, మనం వెళ్తున్నది జనవరి మరియు ఫిబ్రవరి నెలలో. సో వాతావరణం అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంటుంది. ముఖ్యంగా స్పిటి వ్యాలీ అనేది ఒక విధమైన మంచు ఎడారి. ఈ ప్రదేశం టిబెట్కి చాలా చేరువలో ఉండడంతో పూర్తిగా మనకు టిబెటన్ కల్చర్ని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు. సిమ్లాలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఉంది. మనం చేరుకోబోయే చిటుకుల యొక్క ఉష్ణోగ్రత -కి చేరుకుంటుంది. అందుకే దీన్ని సాహస యాత్ర అంటారు. ముఖ్యంగా హృదయ రోగులు, ఆస్మా పేషెంట్లు దీన్ని అవాయిడ్ చేస్తే ఉత్తమం. సుమారు 12 గంటల జర్నీ తర్వాత మేము చిటుకులు చేరుకున్నాము. ఇప్పుడు సమయం రాత్రి 9 గంటలు. ఇక్కడ ప్రస్తుత ఉష్ణోగ్రత -11 డిగ్రీలు అయితే ఉంది. ఇక్కడ హోమ్ స్టేలు ఉంటాయి. మనం హోమ్ స్టేలో తీసుకున్నాము. మనది ప్యాకేజ్ కాబట్టి ఫుడ్ మరియు డిన్నర్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సముద్ర మట్టానికి చిటుకులు అనేది 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ కూడా క్రమంగా తక్కువ ఉండడం వల్ల ఫుడ్ కూడా మనం పెద్దగా తీసుకోలేము. మనం చిటుకులు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ టెంపరేచరు -11 ఉంది ఇప్పుడు. ఇంకా చూడండి, రోడ్డు మీద నీళ్ళ ఐస్కి అట్టలు కట్టిందో. ఇంత చల్లో కూడా ఇక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. సంవత్సరం పొడుగునా -లో ఉంటుంది ఈ ప్రదేశం. ఈ గ్రామాలన్నీ మంచు ప్రదేశాలు మరియు భూకంప తీవ్రత ఉన్న ప్రదేశాలు కాబట్టి సాధారణంగా ఇక్కడ ఇళ్ళన్నీ చెక్కతో నిర్మించిన ఇళ్ళలే. మనం గ్రామం మీదుగా ఇక్కడ గ్రామ దేవత ఆలయం ఉంది, గంగోత్రి దేవత ఆలయం అంటారు. ఆ దేవాలయాన్ని కూడా సందర్శించుకుందాం. చిటుకుల్ అనగా టిబెటన్ భాషలో చిట్ అంటే 6, కుల్ అంటే కుండము. 6 కుండాలు కలిగిన ప్రాంతాన్ని చిటుకుల్ అంటారు. ఇదే చిటుకుల యొక్క గ్రామదేవత యొక్క దేవాలయం. సందర్శకులు వచ్చి పాడు చేస్తారని ఈ దేవాలయాన్ని నిరంతరం మూసే ఉంచుతారు. గ్రామస్తులు మాత్రం ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేసి దేవాలయాన్ని మూసేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరలోనే బాస్పా అనే నది ఉంటుంది. ఆ నదిని సందర్శిద్దాం. బాస్పా నది తీరంలో ఉన్న ఒక చిన్నని గ్రామమే చిటుకుల్. ఇది స్పిటి వ్యాలీ ట్రిప్లో యొక్క మొదటి బేస్ క్యాంపు. అదేవిధంగా పాతకాలపు భారత్ మరియు టిబెట్ యొక్క ఓల్డ్ సిల్క్ రోడ్లో కూడా ఇది భాగంగా ఉండేది చిటుకుల్.
సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ చిట్కుల్. ఈ నేల మీద చూడండి ఏ విధంగా మంచు అనేది అట్టలు కట్టిందో. ఇది యాక్చువల్గా మురికి నీరు ఆ విధంగా అట్టలు కట్టింది. ఇప్పుడు మనం బాస్పా నదిని సందర్శిద్దాం. బాస్పా నది అనేది చిటుకులు గ్రామానికి చాలా తిన్నగా ఉంటుంది. సుమారు 200 మీటర్లు మనం తిన్నగా దిగాల్సి ఉంటుంది. ఇది మన సముద్ర మట్టానికి ఎత్తులో ఉండబట్టి కొంచెం నడిచినా బాగా అలసట వస్తూ ఉంటుంది. నీరు చూడండి ఏ విధంగా గడ్డగట్టిందో. ఈ గ్రామ ప్రజలకు తాగునీరే ఈ నది. చిట్కులు చూసేసాం కదా. ఇక్కడ నుంచి మన డే 2 జర్నీని ప్రయాణిద్దాం. చిట్కుల నుంచి టాబో వరకు ఈరోజు మన గమ్యస్థానం సుమారు 220 కిలోమీటర్లు ఉంటుంది. మార్గ మధ్యలో ఒక కారు యాక్సిడెంట్ అయింది. ఈ మార్గం చూడండి ఎంత క్లిష్టతరంగా ఉందో. ఇక్కడ నిజానికి రోడ్డు లేదు. కొండని అన్నిటినీ కొండ చర్యల్ని తవ్వి రోడ్డుని ఈ విధంగా తయారు చేశారు. ఈ ప్రదేశం అంతా టిబెట్ బోర్డర్కి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ రోడ్లన్నీ ఐటీబీటీ వాళ్ళే నిర్మిస్తారు. మనము సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి సంగంనేర్ అనే పాయింట్కి చేరుకున్నాము. ఈ ప్రాంతం యొక్క స్పెషాలిటీ 2 నదులు, స్ప్రిటీ నది మరియు సింధు నది ఉపనది అయిన సట్లెజ్ నది. ఈ 2 నదులు ఇక్కడ సంగమిస్తాయి. ఇదే సంగం పాయింట్. ఇక్కడ మీకు కొండ గుర్తు కూడా ఉంది కదా, ల్యాండ్ మార్క్ లాగా. ఇక్కడ అందమైన బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జిని క్రాస్ చేశాక మనకి ఆ సంగం అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని మనం తిలకిద్దాము. సముద్ర మట్టానికి మనం చాలా ఎత్తుకి వెళ్తున్నాము. ఇదే సంగం పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎడం వైపు ఉన్నది స్ప్రిటీ నది, కుడివైపు ఉన్నది సట్లెజ్ నది. మనం సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణించి నాకో గ్రామానికి చేరుకున్నాము. ఈ నాటో 11వ శతాబ్దం నాటి గ్రామము. ఇక్కడ సుమారు 4 బౌద్ధ క్షేత్రాలు కూడా కలవు. ఈ నాకో గ్రామం యొక్క జనాభా సుమారు 575 మంది. సముద్ర మట్టానికి 3666 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ నాకో గ్రామం. అతి పురాతనమైన గ్రామాల్లో ఒకటి ఇది. ఇక్కడ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మనం కాసేపులో చూడబోతున్నాము. ఈ నాకో గ్రామం నుంచి కేవలం 46 కిలోమీటర్లోనే మనకి గమ్యస్థానమైన టాబోని మనం చేరుకుంటున్నాము. ఇప్పుడు సమయం 4 గంటలైంది. ప్రస్తుత ఉష్ణోగ్రత -15. నేను చెప్పాను కదా స్పెషాలిటీ, నాకోలో ఉన్న స్పెషాలిటీనే ఈ గడ్డగట్టిన సరస్సు. మనం ఇప్పుడు గడ్డగట్టిన సరస్సు మీద నడుస్తున్నాము. ఇదే నాటో సరస్సు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో. కాసేపు మనం చెరువులో విహరిద్దాం. నాకో విలేజ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. ఇక్కడ నుంచి 46 కిలోమీటర్లు ప్రయాణించి మన డెస్టినేషన్ అయిన టాబోకి చేరుకోబోతున్నాము. హలో, 9 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చిట్కూల్ నుంచి మేము టాబో చేరుకున్నాము. ఇక్కడ ప్రస్తుత ఉష్ణోగ్రత -11 ఉంది. ఇది మేము తీసుకున్న రూము.
రాత్రి మేము స్వీకరించిన భోజనము. టాబోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాత్రి 10 నుంచి 12 మధ్యన మిల్కీ వే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి తీసిన ఛాయాచిత్రాలు. గుడ్ మార్నింగ్, శుభోదయం ఫ్రమ్ టాబో. ఇప్పుడు ఉష్ణోగ్రత -15 డిగ్రీలు ఉంది. ఉదయాన్నే మా టిఫిను లోకల్ రోటీ. ఇక్కడ చూడండి, యాపిల్ చెట్లు ఇవన్నీ. చలికాలం కదా, ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినాయి. మీకు యాపిల్ని చూపిస్తాను, ఆగండి. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, కనిపించిందా యాపిల్. ఇప్పుడు టాబోలో సుమారు 1100 సంవత్సరాల పురాతనమైన టాబో మానస్ట్రీని మనం సందర్శించబోతున్నాం. మానస్ట్రీ అంటే బౌద్ధ మఠాలు. ఇప్పుడు మనం చూడబోతుంది టాబో మానస్ట్రీ. దీని సుమారు 9వ శతాబ్దంలో బురద చేత నిర్మించబడిన అతి పురాతనమైన మానస్ట్రీ. ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి ఈ బౌద్ధ ఆరామాలు. పూర్తిగా మనకి ఇక్కడ టిబెటన్ కల్చరే కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలో ఉన్నప్పటికీ. మీ అందరికీ తెలుసు, బౌద్ధ మతంలో అనేక శాఖలు ఉంటాయి. ఈ టిబెట్ ప్రాంతాల్లో వీళ్ళు ఆచరించే శాఖలన్నీ వజ్రాయన పద్ధతి. వజ్రాయన పద్ధతిలో శివుణ్ణి, వినాయకుడిని కూడా పూజిస్తారు. అందుకనే మనకి బౌద్ధ ఆరామాల్లో, బౌద్ధ దేవాలయాల్లో మనకి వినాయకుడి విగ్రహాలు, శివుడి విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే సామాన్య శకం 996లో నిర్మించిన బౌద్ధ ఆరామము. దీన్ని పూర్తిగా బురద మట్టితో, అంటే బంక మట్టితో నిర్మించడం జరిగింది. టాబో విలేజ్ నుంచి మన ప్రయాణాన్ని 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాజాకి వెళ్ళబోతున్నాం. మా ట్రావెలర్ వెహికల్ ఇది. ఈ టాబో విలేజ్కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే పురాతనమైన గుహలు, బౌద్ధ సన్యాసుల గుహలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సందర్శిద్దాం. సుమారు 200 మీటర్లు అయితే మనం పైకి ఎక్కాలి. టాబో విలేజ్ యొక్క విహంగ వీక్షణం ఇది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇవన్నీ సముద్ర మట్టానికి ఎత్తుండడం వల్ల చిన్న మెట్లు ఎక్కినా మనకి విపరీతమైన అలసట అనేది వస్తుంది. ఇది ఆ గుహలకి వెళ్ళే మార్గము. టాబో నుంచి కాజాకి వెళ్ళే మార్గంలో ఉన్నాము. మార్గ మధ్యలో వచ్చిన ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ స్పిరిటీ నది అనేది కాజా వెళ్ళేంత వరకు మనకి కంటిన్యూగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. మంచు ఎడారి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్పిరిటీ వ్యాలీ. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం అయింది. ఉష్ణోగ్రత -7 అయితే ఉంది. నీరైతే ఐస్ లాగా ఉన్నాయి. ఇంత స్వచ్ఛంగా అందంగా కనిపిస్తున్న నీటిని మాత్రం మనం ముట్టుకోలేము. మనం కాజాకి వెళ్ళే దారిలో అతి ముఖ్యమైన ధన్కర్ మానస్ట్రీకి చేరుకున్నాము. 17వ శతాబ్దపు అతి పురాతనమైన మానస్ట్రీలో ఒకటి. ఇక్కడ సుమారు 150 మంది బౌద్ధ సన్యాసులు కూడా నివసిస్తున్నారు. ధన్కర్, ధన్ అనగా కొండ అంచు భాగము, కర్ అనగా కోట.
ధన్కర్ కొండ శిఖరాగ్ర భాగంలో ఉన్న కోట అని అర్థం ఈ ధన్కర్ మానిస్ట్రీ. ఇది సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ భయంకరమైన కొండల మధ్య ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ధన్కర్ మానిస్ట్రీ. దీన్ని ధన్కర్ గొంప అని కూడా అంటారు. ఇది ఒక బౌద్ధ సన్యాసుల స్థావరం. ఇక్కడ ఉష్ణోగ్రత -7. ఈ ప్రదేశం కాజాకి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2006 సంవత్సరంలో వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ అనే సంస్థ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఈ ధన్కర్ మానిస్ట్రీని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రదేశం కొండ అంచు భాగంలో ఉండడం వల్ల ప్రచండమైన గాలులు అయితే వీస్తున్నాయి. దానికి తోడు ఉష్ణోగ్రత. అక్కడ దూరంగా చూడండి, గ్లేషియర్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇదంతా ధన్కర్ మానిస్ట్రీ. ఇక్కడ బౌద్ధ సన్యాసులు మరియు బౌద్ధ విద్యార్థులు కూడా ఇక్కడ పాఠాలని అభ్యసిస్తూ ఉంటారు. ఈ మానిస్ట్రీని సందర్శించుకుని మేము ఇక్కడే లంచ్ కూడా చేయడం జరిగింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉండబట్టి మనకి పెద్దగా ఆకలి కూడా అయ్యదు. అక్కడ దూరంగా చూడండి గ్లేషియర్ ఏ విధంగా రోడ్డుని మూసేసిందో. ఇప్పుడు ఇక్కడ నుంచి కాజా ట్రిప్లోనే అత్యంత సుందరమైన ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాము. అది కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాజా పట్టణానికి. మనము ధన్కర్ మానిస్ట్రీ నుంచి ప్రయాణించి చేరుకున్నాము లింగ్టీ వాటర్ ఫాల్. ఇది భారతదేశంలోని అత్యంత సుందరమైన వాటర్ ఫాల్స్లో ఒకటి. దీని యొక్క ప్రత్యేకత మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా గడ్డగట్టిన జలపాతం. అది కూడా కేవలం మనకి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మాత్రమే ఈ విధంగా జలపాతం అనేది గడ్డగట్టి ఉంటుంది. కాజాకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లింగ్టీ వాటర్ ఫాల్ అత్యంత రమణీయంగా ఫోటోషూట్లకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న అతి కొద్ది గడ్డగట్టే వాటర్ ఫాల్స్లో ఈ లింగ్టీ వాటర్ ఫాల్ ఒకటి. జలపాతం చాలా బాగుంది కదండి. ఇక్కడి నుంచి మన ప్రయాణాన్ని కాజా వైపు సాగిద్దాం. ఈ జలపాతం మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. కాజా వెళ్ళేదారిలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ లింగ్టీ జలపాతం ఒకటి. మనం కాజా ప్రదేశానికి అయితే చేరుకున్నాము. కాజా స్పిటి వ్యాలీలో అతి పెద్ద పట్టణము. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కూడా ఇక్కడ కాజాలో ఉంటాయి. కాజాలో నిరంతరం ఉష్ణోగ్రత మినిమం -17 నుంచి మ్యాక్సిమం -33 ఉంటుంది. ప్రస్తుతం జనవరిలో అయితే ఉష్ణోగ్రత -17 నుంచి 22 మధ్య ఉంటుంది. ఇది మేము తీసుకున్న హోటలు. కాజాలో మార్కెట్ కూడా ఉంటుంది. అనేక షాపింగ్లు కూడా కాజాలో మనకి లభ్యమవుతాయి. కాజా అనేది స్పిటి వ్యాలీకి హార్ట్ లాంటిది. ఇక్కడి నుంచి మనకి దగ్గరలోని అనేక ప్రదేశాలని మనం సందర్శించవచ్చు. కాజాలో మేము తీసుకున్న రూమ్ ఇది. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూసి ఈ పార్ట్ 1 వీడియోని ఇక్కడితో ముగించి పార్ట్ 2 వీడియోలో మనం కాజా నుంచి చూడవలసిన ప్రదేశాలన్నింటినీ చూద్దాం. ఇదే మేము తీసుకున్న రూము. ఇక్కడ ప్రస్తుత ఉష్ణోగ్రత అయితే -17 ఉంది. ఒకసారి బాల్కనీ వ్యూని కూడా మనం సందర్శిద్దాం. కాజా ఎదురుకుండా పెద్ద పెద్ద మంచు కొండలు. ఈ పార్ట్ 1 వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం.